అయ్యి జాగా మై జాగా ఫీలింగ్ అదే లైనది అదే హౌసింగ్ కొంచెం చెప్పగా ఉంది ఈ యామ్ ఖలకొయినా అయ్యి జాగా మీ జాగా యామ్ ఖైదుక్నరేదనా ఖనే మతందుగిదిబా స్నానం చేసాము ఫ్రీగా ఉంది ఇప్పుడు అయితే మనతో పాటు మన ఫ్రెండ్ చెప్పాను కదా లుమాక్స్ సే హై టు మై సబ్స్క్రైబర్ మనోడికి తెలుగు కూడా వస్తుంది తెలుగులో ఏం చెప్పచ్చు హాయ్ అందరికీ నమస్తే నాకు తెలుగు వస్తుంది చెప్పు నాకు తెలుగు వస్తుంది అర్థమవుతుంది మన ఆంధ్రాలోనే ఉన్నాడు అందుకని బాగా తెలుగు మాట్లాడతాడు అయితే బైక్ మీద ఇద్దరం వెళ్ళాం కాబట్టి వాళ్ళ అన్న కూడా వస్తున్నాడు ఇంట్లో అందరూ మాట్లాడతారు తెలుగు వాళ్ళ మమ్మీ తప్ప వాళ్ళ అన్న కూడా వస్తున్నారు ఇప్పుడు మేమిద్దరం వాళ్ళిద్దరు నలుగురం కలిసి కార్లో ఒక లొకేషన్కి వెళ్తున్నాం నైట్ స్టే అక్కడే ఇదేనండి మనం నైట్ స్టే చేయబోతున్న లొకేషన్ లోక్టాక్ అనే లేక్ ఇది ఎక్వా మెరైన్ ఇప్పుడు ఇంకా చీకటిగా ఉంది రేపు మార్నింగ్ చూపిస్తా క్లియర్గా అయితే ఈరోజు నైట్ మనం నీళ్ళపైన పడుకుంటున్నాం నీళ్ళపైన తింటున్నాం అది ఎలా అనుకుంటున్నారా అవునండి ఇక్కడ ఈ లేక్ పైన ఇల్లులు ఫ్లోట్ అవుతూ ఉంటాయి అలాంటి చోటే మనం ఈరోజు నైట్ స్టే చేయబోతున్నాము అక్కడికి వెళ్ళాలి అంటే బై రోడ్ లేదు ఓన్లీ బై బోటే వెళ్ళాలి ఇదిగో చూస్తున్నారు కదా ఇలాంటి బోట్స్ ఉంటాయి ఈ బోట్స్ మనల్ని అక్కడికి తీసుకెళ్తాయి మనం ఇప్పుడు ఆ నది మధ్యలోకి వెళ్ళాలన్నమాట ఒక చిన్న అడ్వెంచర్ ఇక్కడైతే చాలా పురుగులు ఉన్నాయి లైట్ వల్ల సో లైట్ కట్టేయమన్నారు ఆన్ ద వే ఆ బోట్ రైడర్ ఏమన్నాడంటే లైట్స్ ఆన్ చేయొద్దు దానివల్ల పురుగులు వస్తున్నాయి చాలా పురుగులు అని చెప్పి ఆఫ్ చేసేయమన్నారు సో నేను ఎక్కువ దూరం రికార్డ్ చేయలేదు కొంచెం దూరమే రికార్డ్ చేశాను ఆ తర్వాత లైట్ ఆఫ్ చేయడం వల్ల మాకు కొంచెం ఈ పురుగుల నుంచి కొంచెం రిలీఫ్ అయితే వచ్చింది ఒక 10-15 minutes ఉందన్నమాట ఆ లేక్ మధ్యలో దాకా వెళ్ళడానికి అక్కడ ఉందన్నమాట మనం నైట్ స్టే చేయబోతున్న హాస్టల్ 라고 이게 몇 번 보고 있어 뭐 제가 거에 아버 뒤에 태만 그래 너희 저리도 가있다 그래 예 저로 실라 뭐 깡키야 깡키만 이 마음 나이도 개란 말이나 థ్యాంక్ యూ చూడ్డానికి అన్ని తాటాకిల్లులా ఉన్నాయి అండ్ ఇక్కడ వీళ్ళు హైట్ తక్కువ ఉంటారని ఏమో కానీ అన్ని గుమ్మాలు కానీ అన్నీ చాలా చూసారా చిన్న చిన్న డోర్లు అన్నీ వంగి నడవాల్సి వస్తుంది అన్ని కిందకు ఉన్నాయి అన్ని చిన్నగా ఉన్నాయి డోర్లు అన్నీ నడవాలంటే వంగి నడవాల్సి వస్తుంది లేకపోతే తలకు తగులుతాయి ఇది ఫ్లోటింగ్ హౌస్ అన్నమాట పక్కనే రివర్ ఉంది ఆ రివర్ పైన అక్కడి నుంచి బోట్లో తీసుకొచ్చారు ఇక్కడికి ఒక 1 kilometer దారిలో చూపించలేదు లైట్ ఆఫ్ చేసేయమన్నారు ఎందుకంటే పురుగులు వస్తున్నాయని ఆఫ్ చేసాము దారిలో ఇదిగోండి ఇది ఫ్లోటింగ్ హౌస్ అన్నమాట అంటే ఈ ఇల్లు ఫ్లోట్ అవుతుంది ఈ లేక్ పైన దానిపైన మేము నైట్ స్టే ఉంటున్నాము చూసారా ఇదంతా ఇక్కడ మనకి ఇదిగో పడుకోవడానికి క్యాంపింగ్ ఉంది అన్నీ ఉన్నాయి లోపల మోస్ట్లీ చుట్టుపక్కల లొకేషన్ నైట్ అయిపోయింది లైట్ ఏం లేదు రేపు మార్నింగ్ చూపిస్తాను ప్రెసెంట్ అయితే ఇదిగోండి ఇదే హౌస్ అండ్ బయట కారిడార్ గుడ్ మార్నింగ్ గాయ్స్ నైట్ లేట్ అయిపోయింది అందుకే చూపించలా మీకు సరిగ్గా ఇదిగోండి బ్యాక్ సైడ్ హట్ కనిపిస్తుంది కదా ఇదే మేమున్న నైట్ స్టే అండ్ ఈ హట్ మామూలుగా ల్యాండ్ పైన లేదు ఫ్లోటింగ్ హట్ అంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇదంతా ఒక రివర్ ఈ రివర్ పైన ఇదిగోండి ఇదొక హట్ అలా రెండు ఉన్నాయి ఫ్లోట్ అవుతుంది ఇదంతా ఒక చెక్కల పైన ఇదంతా ఫ్లోట్ అవుతుంది ఇక్కడ మీరు చూడండి ఇది ల్యాండ్ కాదు ఇది ఒక టైప్ ఆఫ్ గ్రాస్ అంట చూస్తున్నారా ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ గ్రాస్ ఈ గ్రాస్ని ఒక లేయర్ కింద ఫామ్ చేసి ఇదిగోండి చూసారు ఇది మట్టి కాదు ఒక టైప్ ఆఫ్ గ్రాస్ ఇది ఆ గ్రాస్ పైన ఫ్లోట్ అవుతుంది ఇది ఇదిగోండి అక్కడ ఇంకో 2 huts ఉన్నాయి చూసారా అది ఈ రిసార్ట్ వాల్నస్ ఈ రిసార్ట్
అక్కడ ఉంటారు ఓనర్స్ అనమాట. ఇదంతా గ్రాస్, ఇదంతా ఇక్కడ గ్రాస్ గ్రో చేస్తారు. యాక్చువల్గా ఇది ఫిష్ ఫార్మింగ్. అంటే మనం కింద పార్ట్ సరిగ్గా లేదు. ఇదిగోండి దానికన్నా ముందు మీకు ఒక ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తా. ఇదిగోండి, కనిపిస్తుందా? వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండడానికి రీజన్ పాములు. నైట్ అంతా వదిలేరు ఈ 2 పిల్లల్ని, ఇక్కడే తిరుగుతాయి. పాములు కానీ ఏమన్నా వస్తే పట్టుకుంటాయంట. అవి ఉంటే పాములు రావంట. సో అందుకని నైట్ ఇంక 2 పిల్లల్ని వదిలేరనమాట. ఎప్పుడు ఇంక ఇక్కడే ఉంటాయి అవి. ఏమైనా పాములు కానీ ఏమైనా పురుగులు కానీ వస్తే పట్టుకుంటాయంట అవి. దానికోసం ఇక్కడ ఉంచారు. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇదిగోండి, ఇదంతా ఒక లేక్. ఇది దీనిపైన ఇదిగో బ్యాక్ సైడ్ కూడా ఉంది, కనిపిస్తుంది అక్కడ. అదిగోండి, అదో లేక్, దానిపైన ఉంది ఇదంతా మొత్తం. ఈ హట్స్ ఇవన్నీ ఇంకో ఈ లేక్ పైన ఉన్నాయన్నమాట. అక్కడ రిసార్ట్ ఓనర్ ఉంటాడు ఆ చిన్న హట్లో. ఆ నైట్ మేము ఇదిగో అక్కడ ఒక చిన్న కొండ కనిపిస్తుందా, అక్కడి నుంచి బోట్లో వచ్చాం. ఈ మధ్యలో ఒక దారి ఉంది, రెండింటికి మధ్యలో. ఆ దారిలో అలా బోట్లో తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ దిగాం. నైట్ అలా లోపలికి వెళ్ళామన్నమాట. నైట్ బాగా చీకటి పడిపోయింది మాకు. ఫస్ట్ ఈ ట్రిప్ ప్లాన్ చేసిన దగ్గర నుంచి ఆ గౌహతిలో ట్రైన్ 6 hours డిలే, ఆ తర్వాత బైక్ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న రైడ్ ఈవినింగ్ స్టార్ట్ చేసాము. అప్పుడు నైట్ అయిపోయింది. ఆ వే అంతా మీకు చూపించలేకపోయాను. తర్వాత కొహిమాలో అయితే రైట్ టైంకి స్టార్ట్ అయ్యాం నిన్న. కానీ రోడ్స్ బాగోలేదు, అంతా కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల చాలా దుమ్ము, మట్టి మొత్తం వచ్చి వాష్ చేసుకుంటే మొత్తం మట్టి అయిపోయి ఫేస్ కానీ బట్టలన్నీ మట్టి అయిపోయినాయి అనమాట. సో మేము 5 hours 4 hours వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. కానీ మాకు అడిషనల్గా 2 hours మళ్ళీ ఆ చైన్ ఒకటి లూజ్ అయింది దారిలో. మళ్ళీ దాని గురించి ఆ మెకానిక్ షాప్ ఎట్టకడం, దీనికి ఇంకో 2 hours మాకు డిలే అయిపోయింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ స్నానం అవన్నీ చేసి లంచ్ కూడా చేయలేదు. నిన్నైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం. డైరెక్ట్ రాత్రి ఇక్కడే మనకి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. నైట్ డిఫరెంట్ డిషెస్ ఇచ్చారు, లోకల్ డిషెస్. అవేవో బఠానీ రైస్, స్టిక్కీ రైస్ అంటారంట, రైస్. అవన్నీ నైట్ చీకటిగా ఉండి అంతగా చూపించలేకపోయాను. ఇదిగోండి ఇక్కడ లైట్ కనిపిస్తుంది. సో ఈ చిన్న లైట్లు తిన్నాం నిన్న బయట టేబుల్స్ వేసుకుని. సో అందుకే నైట్ అసలు చూపించడం కుదరలేదు. చూస్తున్నారుగా లొకేషన్ అయితే, వావ్, సూపర్ ఫ్లోటింగ్ రివర్ మీద. అండ్ దూరంగా మీకు మౌంటైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఆ మౌంటైన్స్ దాటితే మైనమార్ అంటే ఇదివరకు బర్మా అనేవాళ్ళు, ఇప్పుడు దాని పేరు మైనమార్ కింద మార్చారు. వీళ్ళకి ఇద్దరికి గొడవలంట. ఆ గొడవల వల్ల నిన్న మనం టైర్ గురించి, అదే చైన్ గురించి ఒక షాప్ దగ్గర ఆగాం, గుర్తుందా? చూపించాను కదా. ఆ ఏరియాకి మన వాడు రాలేదండి. నేను ఫోన్ చేశాను, ఇదిగో ఇక్కడ ఇంపాలికి ఇంత దూరంలో ఉన్నాను, ఇలా చైన్కి ఇలా ప్రాబ్లం అయిందంటే, సారీ మేము ఆ ఏరియాలోకి రాకూడదు, అది వేరే వాళ్ళకి సంబంధించింది, అటు సైడ్ మమ్మల్ని ఎలవ్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు నిన్న ప్రతి కిలోమీటర్కి మిలిటరీ ఉందని చూపించాను కదా. ఎందుకు అంత సెక్యూరిటీ ఉంది? బీజేపీ గవర్నమెంట్ సీఎం చేతులు ఎత్తేసాడంట. నేను చూడలేను, మణిపూర్ గవర్నమెంట్ నేను రన్ చేయలేను అని తీసేస్తే అప్పుడు ప్రెసిడెంట్ రూల్ పెట్టారంట. సో ప్రెసిడెంట్ రూల్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ సో మిలిటరీ మొత్తం డిప్లాయ్ చేశారు ఇక్కడ. ప్రతి కిలోమీటర్కి ఒక్క మిలిటరీ సోల్జర్ అయితే ఉన్నాడనమాట. నైట్ అంతా మేము వస్తున్నాం, అదే దారిలో అంతా కొహిమా మణిపూర్ ఎంట్రైన్ దగ్గర నుంచి సేనాపతి అని ఒక టౌన్ తగిలింది, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. ఇంకా మొత్తం క్యాపిటల్ ఇంపాల్ వరకు ఫుల్ మిలిటరీ వెహికల్స్ అనమాట. గన్స్ పట్టుకుని పైన అవన్నీ చూపిద్దాం అనుకున్నా, కాకపోతే మిలిటరీ కదా కొంచెం ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను అవన్నీ తీయలేదు, చిన్నవి మాత్రమే తీశాను. కానీ ఇంకా చాలా పెద్ద వెహికల్స్, గన్స్, బ్లాక్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏదో అంటారు, బ్లాక్
సంథింగ్ ఏదో బ్లాక్ ఆఫీసర్స్ ఉంటారు కదా, మాస్కులు పెట్టుకుని గన్నులు పట్టుకుని వాళ్ళు మొత్తం తిరుగుతున్నారు ఆ మొత్తం ఏరియాస్ అన్నీ. సో ఏంటంటే ఇప్పుడు దీనికి మెయిన్ ఎవరై ఉండొచ్చు అంటే వీళ్ళు చెప్తుంది అయితే చైనా బర్మాకి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి మొత్తం ఈ వెపన్స్ ఆర్మ్స్ అన్నీ సప్లై చేస్తుంది. వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఎవరైతే దానిలో కలవడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అండ్ మొత్తం ఈ ఇల్లీగల్ ట్రేడింగ్ అంతా ఆ మౌంటైన్స్ దాటితే మైనమార్ అక్కడ జరుగుతుందండి. అక్కడి నుంచి మొత్తం ట్రేడింగ్ అంతా జరుగుతుంది. మొన్న రీసెంట్లీ అయితే ఒక రాకెట్ పడిందంట, మిస్సైల్ ఆ ప్రాంతంలో పడిందంట. అంగో ఆయన ఈ రిసార్ట్ ఓనర్ అనమాట. నైట్ మనకి ఫుడ్ ప్రొవైడ్ చేసింది ఆయనే. అక్కడి నుంచి కుక్ చేసి హట్లో వాళ్ళ వైఫ్ను ఆయన ఉంటారు హట్లో, అక్కడి నుంచి కుక్ చేసి మనకి తీసుకొచ్చి నైట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందాక ఫార్మింగ్ గురించి చెప్తున్నాను కదా, ఇది ఈ లేక్ మొత్తం మోస్ట్లీ ఫిష్ ఫార్మింగ్ అండ్ సమ్ వెజిటేబుల్స్. ఇంకా ఈ లీఫ్ని చూసారు ఇక్కడ, ఇది ఒక టైప్ ఆఫ్ లోటస్ లాగా ఉంటుంది, దాని పేరే చెప్పాడు మనోడు మర్చిపోయాను. అయితే దాన్ని కర్రీ కింద కుక్ చేసుకుంటారు. అండ్ ఈ గ్రాస్ని చూసారా, దాన్ని అలా బోట్స్లో తీసుకెళ్ళి మొత్తం ఒక లేయర్ కింద ఒక రౌండ్ సర్కిల్స్ కింద ఫామ్ చేస్తారు. ఫామ్ చేసి దాని కిందకి ఫిషెస్ వస్తాయంట. గడ్డిని చూసారు ఎక్కడైతే ఉందో దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళిపోవచ్చు. మొత్తాన్ని ఇలా కలెక్ట్ చేస్తారంట తాళ్ళు కట్టి ఒక చోటికి దగ్గరికి తీసుకొచ్చి ఇలా మొత్తం ఇక్కడ చూసారు విడివిడిగా దీన్నంతా బోట్స్లో దగ్గరికి గ్యాదర్ చేసి ఇలా గ్యాదర్ చేస్తారంట. దాని కింద ఫిషెస్ వెళ్ళి ఉంటాయన్నమాట. సో వాటికి ఫుడ్ అన్నీ దొరుకుతాయి, తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకుంటాయి. స్విమ్మింగ్ చేస్తావా అని అడుగుతున్నాను మనోడు. అయితే మనకి స్విమ్మింగ్ రాదు, దిగుదాము పోనీ ఏమన్నా అడ్జస్ట్ అవుదాము చిన్న లోతు అయితే అనుకున్నా, కానీ చాలా లోతు ఉంటుంది, వద్దు స్విమ్మింగ్ రాకపోతే వద్దు అంటున్నాడు. అండ్ ఈ గడ్డి ఉంది కదా అదంతా ఇరుక్కుపోతుంది అంటున్నాడు. ఇద్దరికీ రాదు, నాతో పాటు వచ్చిన బ్రోకి నాకు ఇద్దరికీ రాదు. సో వీఆర్ అన్లక్కీ. మనకి ఇక్కడ నైట్ డిన్నర్ ప్రొవైడ్ చేశారు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. మొత్తం కాస్ట్ 1200. ఇది రైస్ కీర్ స్వీట్ పైనాపిల్ బనానా రెడ్ టీ బ్రెడ్ ఆమ్లెట్స్. ఇది యూజువల్గా మీ బ్రేక్ఫాస్ట్ ఇంతేనా? మాది బ్రేక్ఫాస్ట్ ఇది మెయిన్ అని చెప్పలేదు, మామూలుగా మామూలుగా యూజువల్గా ఏం తింటారు? అన్నీ తింటాం మేము. ఎక్కువగా పొద్దున్నే చాలా మంది అన్నం తినేస్తుంది, అన్నమే బ్రేక్ఫాస్ట్ డైరెక్ట్ అన్నం తినేస్తుంది. లేకపోతే సజ్జనం టైప్ కాకుండా మామూలుగా నార్మల్ పొద్దున్నే వండుకొని కూడా తింటారు. కొంతమంది ఇప్పుడు చాయ్ తాగుతారు, బ్రెడ్ ఆమ్లెట్ తింటారు, లేకపోతే మామూలుగా ఒక పూరి చపాతీ అలా తింటారు. ఓకే. రైస్ మధ్యాహ్నం లంచ్ కి నార్మల్ గా రైస్, డిన్నర్ కి రైస్. రోటీస్ కన్నా రోటీస్ ఇక్కడ ఎవరు చేయరు, మెయిన్ గా రైసే. ఓకే, నైస్, ఎంజాయ్ బ్రో. అయిపోయింది, ఇప్పుడు బ్యాక్ టు ల్యాండ్. మళ్ళీ ల్యాండ్ మీదకి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. హలో. వావ్, వాటర్ లిల్లీ. దీని కూడా తింటారా? We can eat this one. Eat తినచ్చు. This one, if we remove like this one, we can eat this fresh one. Then we can eat. Ada khusus lai. Ai jaga mai jaga phi lai na de. Lai na de.
ꯑꯗ ꯍꯧꯖꯤꯛ కొంచెం చెప్పగా ఉంది. ꯃꯤꯁꯤ ꯌꯥꯝꯈꯠꯂꯛꯄꯅꯤꯅ ꯑꯩ ꯖꯒꯥ ꯃꯤ ꯖꯒꯥ ꯌꯥꯝ ꯈꯥꯏꯗꯣꯛꯅꯔꯦꯗꯅ ꯈꯥꯏꯅꯔꯦ ꯃꯇꯝꯗꯨꯒꯤ ꯑꯁꯤꯁꯦ ꯃꯇꯣꯟꯁꯨ ꯐꯖꯅ ꯆꯥꯝꯅꯦꯕ ꯁꯛꯇꯤꯛ ꯁꯪꯉꯤꯗꯣ ఏమంటున్నాడు? తినచ్చు అవునా? ఫ్రై చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా సీవీడ్, అదుగి అమూన్బదో ఇదిగా ఇవి, ఇది ఫ్రై చేసుకుని తింటారంట దీన్ని, ఈ ఆకుల్ని. అక్కడ ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి. ఇదిగోండి, వగర్గా ఉంటుందంత కొంచెం టేస్ట్ వగరుగా ఉంటారంట. నైట్ మనం ఇలాగే వచ్చాం, చీకటి పడిపోయింది కాబట్టి చూపించలేదు. అవి తింటారా? ఇది ఈ కింద ఉంటుంది మక్కన ప్లాన్ కింద ఉంటుంది. ఓకే, కింద ఉంటుంది. అక్కడ లీవ్స్ ఉన్నాయి చూసారా, దాన్ని మక్కానా అంటారంట. కింద ఒక ఫ్రూట్ ఉంటుంది, దాన్ని తింటారంట, మక్కానా ఫ్రూట్. ఆ లీవ్స్ ఉన్నాయి చూసారా, ఆ పైన బ్యాక్ సైడ్. అవి ముళ్ళున్నాయా? ముళ్ళు ఉంటాయండి వాటికి. ఇది కబోంగ్. ఓకే, అది సంజానా బ్రా, ఈ చేపల కోసం తీసుకెళ్తున్నారు. ఓకే, హార్వెస్ట్ చేసి. ఇంకా బ్యాక్ సైడ్ ఉంది చూసారా, ఈ గడ్డ ఇందాక మనం ఇంట్లో ఉన్నాం కదా, దాని పైన పక్కన వేసారు చూసారా, ఈ గడ్డి యూజ్ చేస్తారు. అదిగోండి ఇక్కడ చేపలకి మేత, ఆ గడ్డి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు చూసారా, నా బ్యాక్ సైడ్ మొత్తం కనిపిస్తుంది. నిన్న మనం ఉన్నది ఈ చెరువులోనే, ఈ లేక్లోనే. అదే లోక్టాక్ లేక్. అదే చూసారా, అక్కడ మధ్యలో 3 గుడిసెలు కనిపిస్తున్నాయా లేక్ మధ్యలో. అక్కడ ఉన్నాం మనం నైట్ స్టే. దింపేసి బ్యాక్ వెళ్ళిపోతున్నాడు ఆయన. చూడండి, ఇదంతా పెద్ద లేక్. ఇదంతా చేపలు, ఇంకా అవి కమలా పూలు, అవంతా చాలా హార్వెస్టింగ్ ఉంది. అంతా ఇక్కడ అగ్రికల్చర్ అంతే మోస్ట్లీ ఇలాగే ఉంటుంది. ఎండ మాత్రం బాగుంది, చెమటలు పడుతున్నాయి. చూడండి అంత ఎలా కదులుతుందో గ్రౌండ్. మొక్కలు చూసేయాలి.